సృజనాత్మకత చాలా ఉంటుంది. కానీ ఒక్క విషయంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులు వెనుకబడుతూ ఉండేవారు, అదే ఇంగ్లీష్ భాషను నేర్చుకోవడంలో. ఆ ఒక్క విషయంలోనే పట్టణాల్లో ఉండే విద్యార్థులతో వెనుకబడుతున్నామేమోనని ఒక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ అయితే వాళ్ళలో ఉండేది. కానీ ఈరోజు అలాంటి భావాన్ని తొలగిస్తున్న విద్యా సంస్థ ఖచ్చితంగా నలంద విద్యా సంస్థ అని నేను గర్వంగా చెప్పగలను. ఎందుకంటే రామకృష్ణ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన నేను రాజీ పడాలి అనుకోవడం లేదు అని చెప్పి ఆయన మాటల్లో అంతరార్థం. అంతేకాదు ఈరోజు తల్లిదండ్రులను కూడా చాలా అభినందిస్తూ ఉండాలి. నిజానికి కొన్ని సంవత్సరాల క్రితం ఒక విద్యార్థి ఏదైనా ఒక వస్తువును పాడు చేస్తున్నాడో, లేదంటే ఒక వస్తువు ఏదైనా ఆడుకుంటుంటే అది పాడైపోతుందేమో అని ఆ విద్యార్థి దగ్గర నుంచి తీసుకువెళ్ళి దూరంగా పెట్టేసేవాళ్ళం. కానీ ఈరోజు తల్లిదండ్రులు అలా చేయడం లేదు. వాడు దాన్ని ఏం చేస్తాడని చూస్తున్నారు. దాన్ని విప్పి పార్ట్లుగా పెడితేస్తూ ఉంటే వీడు ఇంజనీర్ అవుతాడు అని తల్లిదండ్రులు గర్వపడుతున్నారు. అలాంటి మార్పు ఈరోజు తల్లిదండ్రులు వస్తుంది. ఖచ్చితంగా ఈ మార్పు అందరిలోనూ ఇంకా రావాల్సిన అవసరం ఉంటుంది. అందుకే మనం కొన్ని ప్రాజెక్టులను వాళ్ళు ముందు పెడుతున్నారు. ఇంకా మనం ఆలోచించాల్సింది ఏంటంటే కేవలం విద్యా సంస్థలో విద్యను మాత్రమే బోధించడం కాదు, ఖచ్చితంగా వాళ్ళకు నైతిక విలువలు అందించాల్సి ఉంటుంది. ఒక విద్యార్థి భావపరంగాను, భాష పరంగాను, నడవడిక పరంగాను సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే ఒక మంచి సమాజాన్ని మనం నిర్మించగలుగుతాం. అలాంటి మంచి సమాజాన్ని నిర్మించడానికి తల్లిదండ్రుల పాత్ర, సమాజం పాత్ర, విద్యాలయాల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. గురువు స్థానంలో ఉన్న వ్యక్తి విద్యార్థి పట్ల ఏ విధంగా అయితే ఆలోచిస్తారో, అతని భావం ఏ విధంగా అయితే ఉంటుందో విద్యార్థి అలాంటి పౌరుడుగానే సమాజంలో రూపొందుతాడు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఎలాంటి భావంతో అయితే ఉంటారో అలాంటి పౌరుడైన సమాజానికి అందించగలుగుతాడు అని ఖచ్చితంగా చెప్పగలుగుతాం.